యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ దేవరా. ఈ సినిమా మీద అయితే భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఏపీ తెలంగాణలో మిడ్ నైట్ షోస్ మళ్ళీ స్టార్ట్ అయింది ఈ మూవీతోనే. నేనైతే 1 AM షో చూడడానికి నైట్ అంతా నిద్ర కూడా పోలేదు. మేము నిద్రపోం సార్, నిద్ర రాదు. హైదరాబాద్ లో అయితే టికెట్ ముక్క కూడా దొరకట్లేదు ఈ సినిమాకి ప్రీ బుకింగ్స్. మరి ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ మూవీ ఎంత వరకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందో. టాపిక్ లోకి వెళ్లే ముందు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గివ్ ఏ లైక్. ఇక కథ విషయానికి వస్తే, నితి అనే ఒక స్మగ్లర్ ని పట్టుకోవడానికి పోలీస్ టీం చాలా ట్రై చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే వాళ్ళు సైఫ్ అలీ ఖాన్ ని కలుస్తారు. తమని తాము స్మగ్లర్స్ గా చెప్పుకుని సైఫ్ అలీ ఖాన్ ని కలిసి తన షిప్ లో ఉన్న ఒక కంటైనర్ ని ఎవరికి తెలియకుండా సముద్రం దాటించాలని అడుగుతారు. దానికి ఎంతైనా డబ్బు ఇస్తామని చెప్తారు. ఎందుకు సైఫ్ అలీ ఖాన్ అంటే బైరా ఎందుకు ఈ పనికి ఒప్పుకోలేదు, ఎందుకు తను సంకోచిస్తున్నాడు అని పోలీస్ టీం ఆలోచిస్తూ ఉంటుంది. ఈ టైం